కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు తన నివాసం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు రానున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఆయన ర్యాలీగా ట్రస్ట్ భవన్ చేరుకుంటారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ట్రస్ట్ భవన్కు వస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో టీడీపీ నూతన అధ్యక్షుడి నియామకం, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర. ఎంతసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చేరుకోబోతున్నారు? ప్రధానంగా సమావేశంలో ఏ అంశాలు ఎజెండాకు వచ్చే అవకాశం ఉంది? తెలంగాణలో కూడా పార్టీ బలోపేతానికి ఎలాంటి యాక్షన్ తీసుకునే అవసరం ఉందనుకోవచ్చు? థ్యాంక్ యూ సతీష్. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి సీఎం చంద్రబాబు రాబోతున్నారు. సీఎం చంద్రబాబుకి గ్రాండ్గా వెల్కమ్ చేసేందుకు ఇప్పటికే తెలంగాణ టీడీపీ నేతలంతా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మరి కాసేపట్లో అంటే 11 గంటల తర్వాత సీఎం చంద్రబాబు ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలందరితో కూడా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుల ఎంపికతో పాటు మరొక వైపు పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు మరొక వైపు సభ్యత్వ నమోదుతో పాటు మరొక వైపు ఇతర కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమై ఆ సమావేశంలో వారి అభిప్రాయాలను తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. దాంతోపాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా అన్న దానిపైన కూడా ఒక స్పష్టత రాబోతుంది. పోటీ చేస్తే మరొకవైపు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక మాత్రం తొందరగా చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ అన్ని అంశాలపైన సీఎం చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలందరితో కూడా చర్చించి వారి అభిప్రాయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా రోజుకు పతనం అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్లేస్ని టీడీపీ భర్తీ చేయాలనేటటువంటి ఆలోచనలో ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్కి ధీటుగా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేయడంతో పాటు రాబోయేటటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామంటూ కూడా ఇప్పటికే తెలంగాణ టీడీపీ నేతలందరూ చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ దిశగానే బాబుకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా ఉండబోతున్నాయి అని చెప్పాలి. మొత్తానికి ఈ సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ టీడీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగం ఉండబోతుంది. ఆ ప్రసంగంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న ఏపీ అదేవిధంగా తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ప్రజాభవన్లో సమావేశమైనటువంటి నేపథ్యంలో ఆ అంశాలకు సంబంధించి ఏమైనా తెలంగాణ టీడీపీ నేతలతో చర్చిస్తారా లేక ఏంటనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా అయితే కనబడుతుంది. మొత్తానికి మరికాసేపట్లో మాత్రం చంద్రబాబు నివాసం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి చంద్రబాబు నివాసం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి ఆయన భారీ ర్యాలీగా రాబోతున్నారు. దానికి అనుగుణంగానే తెలంగాణ టీడీపీ నేతలు కూడా ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్తో బీఆర్ఎస్